సూపర్ 8కి సింహంలా అడుగుపెట్టిన టీమిండియాకు మొదటి మ్యాచ్లోనే సౌత్ ఆఫ్రికా రూపంలో ఒక గట్టి షాక్ తగిలింది. ఉప్పెన్లా వస్తారని ఆశించిన మన బ్యాటర్లు సఫారీ బౌలర్స్ ముందు చేతులెత్తేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశమే హద్దుగా చెలరేగుతారని అనుకుంటే పాతాళానికి పడిపోయిన స్కోరు బోర్డును చూసి ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ ఘోర పరాజయం తర్వాత భారత బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ మీడియా ముందుకు వచ్చి జట్టు వైఫల్యానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఓటమి బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అదే సమయంలో జింబాబ్వే మ్యాచ్ కోసం భారత బ్యాటింగ్ ఆర్డర్ విషయమై ఒక పెద్ద అప్డేట్ను కూడా ఇచ్చాడు. సీతాంశు కోటక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మేము ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయామన్నది నిజం. మా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడంలో తడబడ్డారు. ఒక బ్యాటింగ్ కోచ్గా ఈ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. మైదానంలో ప్లాన్ను అమలు చేయడంలో కొన్ని లోపాలు జరిగాయి. అనవసరమైన షాట్లకు పోయి కీలక సమయాల్లో వికెట్లు పారేసుకున్నాం. ముఖ్యంగా పవర్ ప్లేలో ఆశించిన పరుగులు రాకపోవడమే కాకుండా వికెట్లు కోల్పోవడం మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెంచింది. ప్రతి ఆటగాడికి వారి పాత్ర గురించి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లుగా బ్యాటర్లు సఫారీ పేసర్ల బౌన్స్ను అంచనా వేయలేకపోయారు. ముందు వెనుక చూసుకోకుండా దూకుడుగా ఆడడమే కాకుండా వికెట్ విలువను గుర్తించాల్సిన అవసరం ఉంది. తదుపరి మ్యాచ్ల్లో బ్యాటింగ్ ఆర్డర్లో మరింత స్పష్టతతో ముందుకు వెళ్తాం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా మా పొరపాట్లను ఇప్పుడే సరిదిద్దుకుని జింబాబ్వే మరియు వెస్టిండీస్పై భారీ స్కోర్లు సాధించడంపై దృష్టి సారిస్తాం. సెమీస్ చేరాలంటే రాబోయే 2 మ్యాచ్ల్లో కేవలం గెలవడమే కాదు, భారీ తేడాతో విజయం సాధించి రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. మా బ్యాటర్లు ఆ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇండియా టాప్ ఆర్డర్లో వరుసగా 3 ఎడమ చేతివాటం బ్యాటర్లు ఉండడం వల్ల ప్రత్యర్థి బౌలర్లకు పని చాలా సులభం అవుతుంది. బౌలర్లు తమ లైన్ అండ్ లెంత్ను మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే చోట స్థిరంగా బౌలింగ్ చేసే వెసులుబాటు వారికి దొరుకుతుంది. ముందు వెనక చూసుకోకుండా అందరూ ఒకే తరహా బ్యాటర్లు ఉండడం వల్ల ప్రత్యర్థి కెప్టెన్కు ఫీల్డ్ సెట్ చేయడం కూడా చాలా సులభం అయిపోయింది. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ లేకపోవడం వల్ల బౌలర్లపై ఒత్తిడి పెంచలేకపోయాం. ఇది మాకు పెద్ద మైనస్ అయిందే. అందుకే రాబోయే మ్యాచ్లో ఈ పొరపాటు జరగకుండా బ్యాటింగ్ ఆర్డర్లో ఖచ్చితంగా మార్పులు చేసి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కుదిరేలా చూస్తాం. అవసరమైతే సంజును కూడా జట్టులోకి తీసుకుంటాం. మాకు జట్టు గెలవడమే ముఖ్యమని బ్యాటింగ్ కోచ్ పేర్కొన్నాడు. ఇండియా బ్యాటింగ్ కోచ్ మాటలను చూస్తుంటే సంజు శాంసన్ ఆడడం పక్కా అని తెలుస్తోంది. కాకపోతే ఏ స్థానంలో ఆడతాడు అన్న విషయమే ఆసక్తికరంగా మారింది. సంజు ఏ స్థానంలో ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.